ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. గట్టిగా ఉంది. ఒక్క నిమిషం. ఇక జీడిపప్పు అండి, కొంచెం ఫ్రై చేసుకుందాం వాటిని. దాంట్లోకి చిన్న కప్పు అండి సేమియాలు వేసుకుంటున్నాను. ఇలా గురువారం ఎంతమంది బాబావారి గుడికాడికి వెళ్ళారో కామెంట్ చేయరా. నేనైతే గుడికాడికి వెళ్ళొస్తానండి. ఇలా కుదురుతుందో లేదో తెలియదు, వెళ్ళాలనే ఉంది. ఆయన రప్పించుకోకపోతే మనం వెళ్ళలేమండి గుడికాడికి కూడా. నిజం చెబుతున్నాను. ఆయన రప్పించుకుంటేనే గుడికాడికైనా వెళ్తాము, ఏడికైనా వెళ్తాం. కానీ లేకపోతే అస్సలు వెళ్ళలేమండి బాబావారు రప్పించుకోకపోతే. ఇదిగో ఇంట్లోనే దీపారాధన చేసుకున్నానండి. అందుకని ఇదిగో అండి బాబావారి దీపారాధన చేసుకున్నాను. అందుకని నైవేద్యం కింద ప్రసాదం సేమియా పాయసం పెడుతున్నాను. అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. మరీ మాడకూడదు, అలానే మరీ అలా ఉండకూడదు. నెయ్యి వేసుకున్నాక కమ్మగా ఉంటాయండి, బాగుంటుంది. ఆ బాబావారికి నైవేద్యంగా నేను ఇది పెడుతున్నాను. మీరు గురువారం కదండి, మీరు ఇలా బాబావారికి ఏం పెడుతున్నారో నాకు కామెంట్ చేయరా. ఓకేనండి. అవి తీసి గిన్నెలో పోసుకుందాం. పెట్టుకొని నేను ఒక కప్పు కదండి, ఒక కప్పున్నర దాకా నీళ్ళు పోసుకుంటున్నాను. మళ్ళీ పాలు ఉంటాయి కదా, పాలు పోస్తాను. కొద్దిగా కాగాలి. పెట్టుకొని నేను ఒక కప్పు కదండి, ఒక కప్పున్నర దాకా నీళ్ళు పోసుకుంటున్నాను. మళ్ళీ పాలు ఉంటాయి కదా, పాలు పోస్తాను. కొద్దిగా కాగాలి. నీళ్ళు తిరుగుతున్నాయండి. ఇంకా దాంట్లోకి వేసుకుందాం. అవి కొంచెం తీసుకుందాం అండి. కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. పచ్చి దంచుకొని వేస్తున్నానండి. ఒక్క ఉడకాలి. మసాలా వేసుకుందామండి 4 స్పూన్ల దాకా. ఒకసారి చెంచా పెట్టి తిప్పుకున్నాం, స్పూన్ పెట్టి. ఓకే, ఇది ఉడికింది. దీంట్లో పాలు పోసుకుందాం. ఇంక ఇలా ఉంటే చాలండి, అగ్గిపోతుంది. ఇదిగో ఈ గలాస్ పోతున్నానండి పాలు. ఓకే, కాగబెట్టిన అయినా పోసుకోవచ్చు, లేదా మామూలు పచ్చిపాలు అయినా పోసుకోవచ్చు. నేను ఇందాక పాలు కాగబెట్టి పక్కన పెట్టుకున్నానండి, అందుకని అవి పోసాను. ఇదిగో ఎంత బాగుంటుందోనండి. కొంచెం ఉంచుకుందాం ఇవుతున్నా. అభిషేకం ఇవాభిషేకం అభిషేకం. బాబావారు అంటే మీకులో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయరండి. నిజంగా అండి, షిరిడీ బావాలని ఎప్పటి నుంచో అనుకున్న కోరిక, నాకు అదేందో కోరిక తీరట్లేదు. అదేమని అడిగితే బాబావారు నిన్ను పిలుపు రాలేదు ఇంకా ఆడి నుంచి, ఆ పిలుపు వస్తే నువ్వు ఇంట్లో ఉన్నా సరే ఆయన రప్పించుకొని తలుచుకుంటే వెళ్ళిపోతావన్నారు. కానీ ఎందువలనండి పోలాపోతున్నాను నా సాయినాథుడి కాడికి. షిరిడీ పోవాలని నాకు ఆశగానే ఉంది, కానీ ఎందువలనో నన్ను రప్పించుకోవట్లేదు. నేను ఏ పాపం చేశానో నాకు తెలియదు. బాధ అనిపిస్తుందండి నిజంగా. మీలో ఎవరైనా షిరిడీకి పోయేస్తే ఆ విశేషాలు ఏమన్నా నాతో షేర్ చేసుకోగలుగుతారని అనుకుంటూ ఈ వీడియో తీస్తున్నానండి. మీలో ఎంతమంది ఏంటండి ఆడ తెలుగు వాళ్ళు ఉండరని చెప్పి అంటున్నారు, ఆడ తెలుగు వాళ్ళు ఉండరని చెప్పి అంటున్నారు. నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. నిజంగానే బాబా గుడి కాడ తెలుగు వాళ్ళు ఉండరా? అందరూ మాయ అంతా అదే అని అంటున్నారు. నాకైతే ఎన్ని తెలియదండి. బాబా వారికి అడిగి పోయి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని దండం పెట్టుకొని రావాలని ఉందండి. ఆ సాయినాథుడు ఎప్పుడు రప్పించుకుంటాడో. మీలో ఎవరన్నా బాబా గుడి కాడికి వెళ్ళి వస్తే నాకు కామెంట్ చేయరా. ఓకేనండి. వీడియో ఇదిగోనండి. ఈ వీడియో నచ్చినందుకు ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. సాల్ట్ వేద్దామండి, మర్చిపోయాను నేను ఇందాక బాబా వారి గురించి తెలుసుకుంటూ. ఇంకా ధ్యాసలో పడితే అసలు అన్నీ మర్చిపోతానండి. ఆయన సన్నిధిలో ఉన్నానంటే నాకు నేనే మర్చిపోతాను. అంత ఇష్టం ఆ తండ్రి అంటే నాకు, బాబా వారు అంటే. ఇదిగో కురవ ఉప్పు వేసుకుంటే ఏ స్వీట్ లేని సరే కలిసిపోతుందండి. టేస్ట్ బాగుంటుంది.